ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం మనమందరం కలిపి చదువుకుందాం. నాతో పాటు కలిసి చదవండి అందరూ కలిపి. యెహోవా మార్గములను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఈ సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయం యాజ్ ఇట్ ఈస్ గా మరొక చోట కాపీ చేయబడింది. ఎవరన్నా చెప్పగలుగుతారా? కొద్దిపాటి మార్పులతో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక చోట రాయబడింది. ఎనీబడి చెప్పగలుగుతారా ఎవరన్నా? ఇదే 22వ అధ్యాయమే యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళా రాయబడింది. గత సంవత్సరం నేను అదే అధ్యాయం నుంచి వర్తమానం కూడా అందించా. కీర్తనల గ్రంథం 18వ కీర్తన. కీర్తన 18వ కీర్తన 21వ వచనం. 18వ కీర్తన 21వ వచనం. 18వ కీర్తన 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడచిన వాడను కాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమ ప్రభావం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలబడిన నేను నిష్ప్రయోజకుడను. ఈ మానవుణ్ణి మరుగుపరచండి. నీ పరిశుద్ధాత్మ కార్యం మీరు జరిగించండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్ములను దిద్దండి, మమ్ములను సరిచేయండి. నీ ఆత్మ సహాయము ద్వారా మమ్ములను నడిపించుమని, నీ మందిరానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మీరు అందించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామములోనే అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ 2025వ సంవత్సరంలో మొదటి నుంచి ఒక సిరీస్ అనేది మీకు నేను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాను. గత సంవత్సరంలో అయితే మందిరం అన్న ఒక్కదాని మీదే నిలబడి గత సంవత్సరం అంతా మనం వాక్య ధ్యానం చేశాం. నవంబర్ నెలలో క్రీస్తు విరోధి యొక్క లక్షణాలను చెప్పి నేను ముగించాను. తర్వాత మరలా డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందేశం అందిద్దామనే ఆలోచన కలిగి అక్కడ ఆఫ్ చేసి మరలా 25వ సంవత్సరం మొదటి వారం నుంచి 2వ రాకండే కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. కానీ 2వ తారీఖున 3వ తారీఖున నాకు బహుశా జ్ఞాపకం లేదు, రాత్రి వేళ దాదాపు 10:30-11 టైంలో నేను రాజేష్ కలిసి రాజీబుల్లంతో మాట్లాడుతున్నాం. నార్మల్గా మేము కుటుంబ విషయాలు మాట్లాడుతూ ఉంటుండగా ఆ బుల్లాన్ చెప్పిన ఒక మాట ద్వారా నేను ప్రేరేపితమై యోసేపు గురించి దేవునికి భయపడేవాడు అనే ఒక మాటను గురించి నేను ఆలోచించి ఆదివారం దానికి సిద్ధపడ్డాను. యోసేపు జీవితంలో ఎలా ధ్యానం చేస్తే మంచిదని. ఆ తర్వాత యోసేపు జీవితం ధ్యానం చేసిన తర్వాత మరలా మనం ఫిబ్రవరిలో సంసోను జీవితాన్ని గురించి మనం ధ్యానం చేశాం. సంసోను యొక్క జీవితంలో
నాజీరు చేయబడిన వాడు 3 పనులు చేయకూడదని జ్ఞాపకం తెచ్చాను. మొదటిది, ద్రాక్షలకు సంబంధించినది ఏది కూడా ముట్టకూడదు. రెండవది, మంగళ కత్తి అతని తల మీదకి రాకూడదు. మూడవది, శవమును ముట్టుకోకూడదు. నాజీరు చేయబడిన వాడు సంసోను 16వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే న్యాయాధిపతుల్లో, నేను దేవునికి నాజీరు చేయబడిన వాడు, నేను దేవునికి నాజీరు చేయబడిన వాడను. నాజీరు చేయబడిన సంసోను జీవితాన్ని గనక మనం ధ్యానం చేస్తే 3 విషయాలు జ్ఞాపకం తెచ్చాను. లేఖనములకు బదులుగా కోరికల చేత నడిపించబడిన సంసోను, యథార్థతకు బదులుగా మోసాన్ని ఆశ్రయించిన సంసోను, విడిపించడానికి బదులుగా బందీ అయిన సంసోను, లేదంటే అమ్మబడిన సంసోను. సంసోను యొక్క జీవితంలో నుంచి మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఈ సంవత్సరం మొదటి నెలలో జీవిత సంభవాలలో భక్తులు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను మీకు ఇప్పటి వరకు. వారి యొక్క జీవిత సంభవాలలో భక్తులు పలికిన మాటలు. యోసేపు ఏమన్నాడు? నేను దేవునికి భయపడువాడని అన్నాడు. సంసోను ఏమన్నాడు? నేను దేవునికి నాజీరు చేయబడిన వాడన్నాడు. ఈ మధ్యాహ్నం వేళ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చదువుతున్న మాట ఏంటదనంటే, మనం చదువుకున్నాం, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఈ మాట పలుకుతున్న వ్యక్తి దావీదు. గత సంవత్సరం ఇదే నెలలో దావీదు మరియు దేవుని మందిరం గురించి మీకు జ్ఞాపకం తెచ్చాను. దావీదు దేవుని మందిరంలో 4 మాటలు: దావీదు యొక్క హృదయం, దావీదు భారం, దావీదు ధైర్యం, దావీదు యొక్క చెప్పాలి 4వ మాట. అందరి దగ్గర క్యాలెండర్లు ఉన్నాయి కదా, ఎవరు చూడలేదు ఇప్పటి వరకు? దావీదు యొక్క చూసి చెప్తా. వాక్యం ఎలా చెప్పాడన్నది కాదు, వాక్యం మనం మనసులో కొద్దన్నా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. చెప్పే వ్యక్తి కాదు ఇంపార్టెంట్, చెప్పే వ్యక్తి కాదు, చెప్పే వ్యక్తి మనుష్య మాత్రుడే. దేవుని వాక్యం అమూల్యమైనది. దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. దావీదు జీవితంలోనికి జ్ఞాపకం తెచ్చుకుంటూ దావీదు గురించి చెప్పకముందు మీకు ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీల యొక్క వారి జీవితాలలో ఇశ్రాయేలీలలో 3 వ్యక్తులు ప్రధానమైన వారి కింద వారు భావిస్తారు. 3 వ్యక్తులు ఇశ్రాయేలీలు, 3 యొక్క భక్తులు అందాం పని. భక్తులను వారు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకుంటారు. మొదటిగా అబ్రహాం. మా పితరుడు అబ్రహాం కంటే వారి యొక్క యూదుల యొక్క జాతిలో అత్యంత ప్రత్యేకమైన వాడు, ఉన్నతమైన వాడు అబ్రహాం. రెండవది మోషే. ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన వాడు. మోషే మీద చాలా మక్కువ కలిగి ఉంటారు ఇశ్రాయేలు జాతి అంతా కూడా. మూడవది దావీదు. దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీ ప్రజలు మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలుతో ఏమన్నారంటే, అయ్యా సమూయేలు, నీ వంటి మనస్తత్వం కలిగిన వారు కాదు నీ కుమారులు అని చెప్పి, నీ కుమారులు డబ్బులు పుచ్చుకుని న్యాయాన్ని త్రిప్పివేసే వారి కింద ఉంటున్నారు కాబట్టి మాకు న్యాయాధిపతులు వద్దు, కానీ
మాకొక రాజును ఏర్పాటు చేయమని అడిగారు. రాజుని ఏర్పాటు చేయమని అడిగిన తర్వాత ఇశ్రాయేలీయుల కోరికొనిన రాజు సౌలు, ఇశ్రాయేలీల మొదటి రాజు. ఇశ్రాయేలీల యొక్క రెండవ రాజు దావీదు. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు రాజు. ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్న రాజు సౌలు, దేవుడు కోరుకున్న రాజు దావీదు. దావీదు జీవితాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ సమూయేలు గ్రంథం 22వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి ఒక మాట. ఎన్ని వచనాలు ఉన్నాయి మొత్తం? 50. 18వ కీర్తన. ఈ రెండే పట్టుకోండి. మీకు బైబిల్ ఎక్కడ తిప్పించండి, మీకు ఈ రెండే. 18వ కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయి? 50. ఎందుకు తగ్గిపోయింది ఆ వచనం? గమనించారా? 18వ కీర్తనలో పైన ఒక శీర్షిక రాయబడింది చూడండి. 18వ కీర్తన పైన శీర్షిక ప్రధాన యాజకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాకు స్తోత్రించి అతడిట్లనెను. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. మొదటి వచనంలో ఇక్కడ రాయబడింది, అక్కడ శీర్షిక కింద చెప్పబడింది. 18వ కీర్తన మొదటి వచనం చదవండి ఒక మాట. చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు అక్కడ దావీదు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, కీర్తనలో రాయబడింది ఈ మాట ఏంటంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇది ఒక ప్రేమ గీతం అనుకోండి. దావీదు తన జీవిత చరమాంకంలో చివరి దశకు వచ్చేసాడు. యుద్ధాలన్నీ చేశాడు, అన్నీ జయించేశాడు. తన జీవితంలో వృద్ధాప్య స్థితిలోకి వచ్చేసిన తర్వాత, ఒక స్థితికి వచ్చేసిన తర్వాత ఆయన యొక్క జీవితంలో చివరి రోజులు అవి. సమస్యలన్నిటి నుండి తప్పించబడ్డాడు. ఈయన ఒక భక్తుడు, దేవుని చేత నా హృదయానుసారుడైన వాడు అని పిలిపించబడినవాడు, రాజు, ప్రవక్త, ఇశ్రాయేలీల దేవునికి తన మధుర గాత్రాన్ని అందించినవాడు, యెహోవా దాసుడు అన్నాడు. ఇవన్నీ దావీదుకి ఇవ్వబడిన బిరుదులే. కానీ ఆయన యొక్క జీవిత చరమాంకంలో చివరి దినాల్లో చనిపోబోతున్న కొన్ని దినాలకు ముందుగా ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటదనంటే, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడచిన వాడను కానట్టు. దావీదు తాను బ్రతికిన దినాలన్నిటిని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. తన జీవితంలో జరిగిన సంఘటనలు అన్ని జ్ఞాపకం తెచ్చుకుని జీవితం చివరి దశలో ఉన్నప్పుడు భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడచిన వాడను కాదని అంటున్నాడు. ఒకసారి ఆలోచిద్దామా ఈ మాటను? వృద్ధాప్యంలో ఉన్న వారు కానివ్వండి, యవన ప్రాయంలో ఉన్న వారు కానివ్వండి, మనం బ్రతికిన కాలంలో ఒక్కసారి మన వెనుకకు తిరిగి చూసుకుంటే ఈ మాట మనం చెప్పగలుగుతామా? భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడచిన వాడను కాను అని చెప్పగలుగుతావా?
అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే మీకంటే గనులు ఈ లోకంలో లేరని చెప్తాను. ఈ మాటను చెప్పగలిగారు. భక్తిహీనుడనై నా దేవుని విడచిన వాడను కాను అని దావీదు అని అంటున్నాడు అని అంటే దేవుణ్ణి విడిచిపెడతాం ఒక భక్తిహీనత. ఏ సంఘటన దగ్గర నీవు దేవుణ్ణి విడిచిపెట్టేశావు, ఏ సందర్భం దగ్గర నీవు దేవుని విడిచిపెట్టేశావు, ఏ స్థలము దగ్గర నీవు దేవుని విడిచిపెట్టేశావేమో. కానీ దావీదు అంటున్నమాటంటే భక్తిహీనుడనై నేను నా దేవుని విడచిన వాడును కాను అంటున్నాడు. చూద్దాము, కొన్ని మాటలు చూద్దాం లేఖనాల్లో నుండి, కీర్తనల గ్రంథం నుండి. దావీదు తన జీవితంలో ఏ సంఘటనల దగ్గర, ఏ స్థలాల దగ్గర ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేదు అన్న విషయాలు, కొన్ని విషయాలు జ్ఞాపకం చేద్దాం. మనం మెయిన్ సందేశంలోకి వెళ్ళే మునుపు కొద్ది ఉత్పోద్ఘాతంగా కొద్ది చూద్దాం. కీర్తనల గ్రంథం 60వ కీర్తన 10వ చరణం. 60వ కీర్తన 10వ చరణం. బైబిల్ దొరకట్లేదా కీర్తనల గ్రంథం? దేవా నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా. చాలండి. దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే దేవా నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా. నేను దేవుని విడచిన వాడను కాను చెప్తున్న దావీదు కూడా తన జీవితంలో కొన్ని సందర్భాలలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకున్నాడు. మనం కూడా అనుకుంటాం కదా, మనకొచ్చిన శ్రమల విషయంలో కానీ, మనకొచ్చిన నిందల్లో కానీ, మనకొచ్చిన ఒకటువంటి ఆపదల్లో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుని విడిచిపెట్టిన వారం కింద మనం ఉంటున్నామేమో. రేపటి దినాన్న లోకం విడిచి వెళ్ళక మునుపు భక్తిహీనుడనే నా దేవుడిని విడిచిపెట్టని వాడను అని చెప్పేసి నేను చెప్పగలిగిన రోజు నీ అంత ధన్యుడు ఈ లోకంలో ఎవరుండరు. ఇశ్రాయేలీల గురించి దేవుడు అంటున్న మాట, ఇంకో మాట కూడా చూడండి. రిఫరెన్స్ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానం మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారంటున్నాడు. ఇశ్రాయేలీల గురించి చెప్తున్న మాట ఏంటంటే నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిపోయారు అంటున్నారు. మరి నీ నా సంగతి, దేవుణ్ణి మరిచిపోతున్నామా? దేవుడు మనలో నివసిస్తున్నాడా? లెక్కలేని దినములు ఇశ్రాయేలీలు దేవుణ్ణి మరిచిపోయారు. నీవు నేను కూడా దేవుణ్ణి మరిచిపోయిన వారం కింద మనం ఉండకూడదు. దేమాని జ్ఞాపకం చేశాను గత నెలలో. దేమా ఇహలోకాన్ని స్నేహించాడు, వెళ్ళిపోయాడు, మరలా తిరిగి రాలేదు, దేవుని యొక్క మరలా చూడలేదు. దావీదు అంటున్న మాట ఏంటంటే నేనెన్నడూ దేవుణ్ణి విడచిన వాడను కాను అంటున్నాడు. ఈ మాట నేను కూడా అనగలిగితే గనక చాలా ధన్యుణ్ణి. ఒకవేళ గనక ఈ మాట అంటున్న వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టలేదు అని అనటానికి 3 రుజువులు జ్ఞాపకం చేస్తాను మీకు. 3 రుజువులు రండి. మనం చదువుకున్న 18వ కీర్తన. దావీదు తన జీవితంలో దేవుణ్ణి నేను విడిచిపెట్టలేదని అన్నాడు కదా. విడిచిపెట్టలేదంటానికి కారణం ఉండాలి, రుజువులు ఉండాలి. నేను దేవుణ్ణి నమ్మాను అని అనటానికి బాప్తీసం మనకు సాక్ష్యం ఇస్తుంది. నేను దేవుని బిడ్డను, నేను ప్రతి వారం దేవుని సేవిస్తున్నాను అనడానికి ఈ లోకంలో కొన్ని సాక్ష్యాలను దేవుడు వదిలిపెట్టి వెళ్ళాడు. నేను వచ్చే వరకు మీరు దీనిని చేయుడి. దావీదు తన జీవితంలో దేవుని విడిచిపెట్టలేదని అనడానికి కారణాలు చూద్దాం రండి. 18వ కీర్తన 21వ చరణం.
యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. చాలండి. దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదనడానికి మొదటి రుజువు ఏంటంటే దావీదు నడిచిన మార్గాన్ని చూడమన్నాడు. నేను నడిచి వెళ్ళిపోయానే, నా మార్గం చూడండి, వెనక్కి తిరిగి నా మార్గాన్ని చూస్తే నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు అని మీకు అర్థమవుతుంది. నీవు నేను కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు అని అనాలంటే మరి నీ మార్గం, నా మార్గం, మన మార్గం ఎదుటి వారికి దేవుణ్ణి ఆయన వదిలిపెట్టలేదనే విధంగా ఉన్నాయా మన జీవితం? లేదంటే గనక బయటికి వెళ్ళగానే లోకంలో కలిసిపోయే వారి కింద మనం ఉంటున్నాము. అపవిత్రమైన మార్గాన్ని ఎంచుకోలే, మోసపూరితమైన మార్గాన్ని ఎంచుకోలేదా? కీడు చేయుట కొరకే నీ పాదాల మార్గం గుండా పరిగెత్తలేదా? కానీ దావీదు అంటున్న మాదిరి ఏంటంటే భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. దావీదు దేవుని విడిచిపెట్టలేదనడానికి మొదటి కారణం ఏంటది? ఆయన నడిచిన మార్గములు. రెండవది 22వ వచనం, అదే కీర్తన 18:22, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. చాలండి. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను అంటున్నాడు. ఆయన న్యాయ విధులన్నీ అంటే దేవుని వాక్యమే. ఆయన ముఖ్యమైన గురి ఏంటంటే వాక్యం. దావీదు తన జీవితంలో ప్రధానంగా చూసింది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని యొక్క న్యాయ విధులను గైకొన్నాడు, దేవుని వాక్యాన్ని గైకొన్నాడు. దావీదు న్యాయ విధులను వాటినన్నింటినీ చూసినప్పుడు, దావీదుని గురించి చూసినప్పుడైతే దేవుని వాక్యాన్ని నేను గైకొన్నాను, అది నేను దేవుని విడిచిపెట్టలేదని సాక్ష్యం ఇస్తుంది. ఆయన మార్గాల్లో దేవుని విడిచిపెట్టలేదని సాక్ష్యం ఇస్తుంది. అంత మాత్రమే కాదు, నా జీవితంలో దేవుని వాక్యమే ప్రధానమైనది, ఆ వాక్యాన్ని నేను లక్ష్య పెట్టాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నీవు నేను మన జీవితాల్లో వాక్యాన్ని లక్ష్య పెడుతున్నామా? వాక్యాన్ని అనుసరిస్తున్నామా? దేవుని వాక్యం 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 వింటున్నామా? మన హృదయాలలో ఉందా? ఈ సందేశం నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు రాజీవ్లో 2 రోజుల క్రితం అనుకుంటా ఫోన్ చేశా. బులానా ఇలాగా సమూయేలు గ్రంథం ఇలా ఉందనగానే యెహోవా నా బలమా నిన్ను ప్రేమించున్నాను అదే కీర్తన కదా అన్నాడు. మన మదిలో వాక్యం ఉండాలి. నోరు తెరిస్తే లోక సంబంధమైన మాటలు కాదు, వాక్యం. నిన్ను నన్ను బ్రతికించేదే వాక్యం. వాక్యం నా నోట్లో ఉండాలి. అందుగురించి అన్నాడు, యెహోవా న్యాయ విధులు నేను గైకొంటున్నాను. నా జీవితంలో నీ వెనక్కి తిరిగి చూసుకుంటే దావీదు అంటున్న మాట ఏంటంటే నేను దేవుని విడిచిపెట్టలేదని అంటే రుజువు ఏంటదనంటే నేను వాక్యాన్ని గైకొంటున్నాను అన్నాడు. మూడోదిగా చూద్దాం 18:23 కీర్తన. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. ఏమన్నాడంటే మూడవదిగా నా పనులను చూడండి, నేను ఎంత యథార్థంగా చేశాను, నా పనులను చూడండి. దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదంటానికి రుజువులు ఏంటయ్యానంటే ఆయన మార్గాలు చూడమన్నాడు, ఆయన నడిచిన వాక్య సంబంధమైనది వాక్యాలు ఏవైతే గైకొన్నాడో వాటిని చూడమన్నాడు. మూడవదిగా నేను చేసిన పనులను చూడమంటున్నాడు. దావీదు దేవుని విడిచిపెట్టలేదానికి ఇవి రుజువులు. మరి నీవు నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి హత్తుకునే ఉన్నాను అని నీవు నేను చెప్తున్నాం. మరి వాటికి రుజువులు ఉన్నాయా? అలా జీవిస్తున్నామా మనం? దావీదు యొక్క జీవితాన్ని గనక మనం గమనించినట్లయితే దావీదు యొక్క జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు
అని అన్నాడు అని అంటే ఏ విషయాల్లో దావీదు విడిచిపెట్టలేదు? 3 ముక్కలు జ్ఞాపకం చేస్తాను నాకున్న సమయంలో. 3 ముక్కలు మీ మనసులో పెట్టుకోండి. రండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. ఏ సందర్భాలలో దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు? భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడునన్న కాను అన్న దావీదు ఏ సందర్భాలలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు? రండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం, 22వ అధ్యాయం, 22వ అధ్యాయం 4వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి చాలండి, కీర్తనీయుడైన యెహోవాకు మొర్రపెట్టానన్నాడు. 7వ వచనం, నా శ్రమలు. ఎప్పుడు మొర్రపెట్టాడు దావీదు? శ్రమలు. 6వ వచనం, పాతాళములు నన్ను అరిగట్టగను, మరణపు తురులు నన్ను ఆవరించగను. 5వ వచనం, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. నన్ను బెదిరించగను. దావీదు అంటున్న మాట ఏ విషయాలంటే నా శ్రమలో నేను దేవుని విడిచిపెట్టలేదు. నా శ్రమల్లో నేను దేవునికి మొర్రపెట్టాను. అక్కడ అంటున్నమాట అరికట్టగను, ఆవరించగను, చుట్టుకొనగను, బెదిరించగను. మరణపు టురులలో మరువక మరలిడ ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. మరణపు టురులలో మరువక మరలిడ ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములు నా మొర వినెను. అదారెను ధరణి భయకంపముచే, అదారెను ధరణి భయకంపముచే. యెహోవా ఏ మార్గం రే పూర్ణమై, ఏ మార్గం దావీదు మరణ పుట్టురులు నన్ను ఆవరించగను, నన్ను బెదిరించగను. పాతాళ వశాలు నేను ఉంటున్నప్పుడు, భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించినప్పుడు, మృత్యువకాలలో నన్ను చుట్టుకొనగను. నేను నా దేవుణ్ణి విడిచిన వాడిని కాను. దావీదుకు కలిగిన శ్రమలలో దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కష్ట సమయాలలో దేవుని విడిచిపెట్టలేదు. నీకు నాకు ఒకవేళ కష్టం వస్తే మొదటిగా తిట్టేది ఎవరినో తెలుసా? దేవుణ్ణే. నాకెందుకు ఇచ్చావు అని అడుగుతావు. బంగారం కొలిమిలే వేయకపోతే దాని యొక్క నాణ్యత ఎలా తెలుసు? మందిరానికి వస్తున్న మీలో ఎంతమంది బైబిల్స్ తెచ్చారు? కోతకు పిలిచాం మిమ్మల్ని. ఒకవేళ నేను పనికి పిలిచాను, కొడవలు లేకపోతే మేము పనులు పెట్టుకుంటేనే పంపించేస్తాను. చెప్పండి, కొడవలు కావాలి కదా, మందిరానికే కదా వస్తున్నది. బైబిల్ అంటే బరువా? ఎందుకు దేవుని వాక్యాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావు? నీవు జీవించి ఉన్నావంటే దేవుని కృప, నీవు ఈ క్షణాన్ని బ్రతికి ఉన్నావంటే దేవుని దయ. ఎందుకు భక్తిహీనుల కింద ఇలా తయారైపోతున్నావు? పుట్టుక నుంచి క్రైస్తవులు ఎందుకు ఈ జీవితాలు ఇలా నలిగిపోతున్నావు అంటే నేను దేవునికి భయపడతలేదు. దావీదు తన యొక్క కష్ట సమయాలలో, తన శ్రమల్లో యెహోవాకు మొర్రపెట్టాడు. కరోనా సమయాల్లో
దేవా నన్ను కాపాడితే నీకు సాక్షిగా ఉంటానని కోరుకున్న మీలో ఎంతమంది దేవునికి సాక్ష్యంగా ఉన్నారు? ఎందుకు మందిరానికి రాలేకపోతున్నారు? ఇంటి దగ్గరే ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే దేవుని కృప కాదా? నీ పక్కనున్నవారు చనిపోతు, నీ పక్కన వాళ్ళు ఉండట్లేదు. ఎలా ఎంతమంది చనిపోవటం లేదు, నువ్వు బతికి ఉన్నావు. ఏది కృతజ్ఞత హీనుల కింద ఉండద్దు. ఒకానొక దేవుడు లెక్క అడుగుతాడు. దావీదుకు కలిగిన శ్రమలు, కష్ట సమయాల్లో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇంకో మాట కూడా చూడండి, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం నుంచి 20వ వచనాలు గనక మనం గమనించినట్లయితే దావీదు యొక్క కష్ట సమయాలు గుర్తొస్తాయి. దావీదు ఏ సమయాల్లో దేవుని విడిచిపెట్టలేదు. దావీదు పడిన కష్టం, అక్కడ అంటాడు 2వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. 3వ వచనం, నా దుర్గం, నేను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షణ. బలాత్కారాల నుండి నన్ను రక్షించేవాడవు నీవే. నా కష్ట సమయాలలో రక్షించేవాడు ఏ మానవుడు కాదు, ఏ డాక్టరు కాదు, దేవుడే. ఆ రక్షించిన దేవునికి ఏమిస్తున్నావు దేవునికి? నాకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు ఎవరన్నా నాకు ఇమీడియట్లీ నాకు సహాయం చేసినప్పుడు నేను చెప్తాను, ఇమీడియట్లీ కృతజ్ఞత కలిగి ఉంటాను, థ్యాంక్స్ చెప్తాను. మరణాన్ని నుంచే కాపాడిన దేవునికి నువ్వు ఏం కృతజ్ఞత కలిగి ఉన్నావు? దేవునికి నువ్వు అక్కడ అంటాడు, నా శైలము, నా కొండ, నా యొక్క రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం. ఈ మాటలన్నీ దావీదు ఎక్కడి నుంచి పలుకడనుకున్నారు? ఈ మాటలన్నీ నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా దుర్గము, నా ఆశ్రయ స్థానం. సమూయేలు 1వ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహ తప్పించుకొని పోగా. చాలండి. దావీదు అదుల్లాము గుహలోకి పారిపోయిన తర్వాత సౌలు చేతిలో నుంచి తప్పించబడడానికి చాలా కాలం ఆ అదుల్లాము గుహలో నివసించాడు. దావీదు కొరకై దాదాపుగా 6,000 మంది సైనికులు వెతుకుతున్నారు. దావీదు ఎక్కడున్నాడా? దావీదును చంపడం కొరకే సౌలు ఏర్పరిచిన సైనికులు వారి పని ఏంటదనంటే, దావీదు ఎక్కడున్నాడా? ఆ సమయానికి దావీదు దగ్గర 400 మాత్రమే సైనికులు ఉన్నారు. 6,000 మంది 400 మందిని చంపడం ఎంతసేపు? అదుల్లాముని గుహను చూశాడు దావీదు. అక్కడ అంటున్నాడు, యెహోవా నా కోట, నా రక్షణ శృంగం, నా కేడెం, నా ఆశ్రయ స్థానము నీవే. అదుల్లాము గుహలో దావీదు దేవుణ్ణి చూస్తున్నాడు. గత సంవత్సరం జ్ఞాపకం తెచ్చాను. దావీదు సృష్టిలో ఉన్న ప్రతి దానిలోని కూడా దేవుణ్ణి చూశాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నామన్నాడు. ఈ దావీదు అదుల్లాము గుహను చూసినప్పుడు, యెహోవా నా రక్షణ, నా శృంగము, నా కేడెము, కష్ట సమయాల్లో నా ఆశ్రయ స్థానము నీవే అంటున్నాడు. అక్కడ కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, నా దాగు చోటు నీవే అన్నాడు. 32:7 కీర్తన, నా దాగు చోటు నీవే. అంటే దావీదు ఎక్కడున్నప్పటికీ కూడా దానిలో దేవుని చూస్తున్నాడు. మరి నీవు నేను మందిరంలోకి వస్తున్న నీవు నేను
మందిరంలో దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఆ ఉన్నతమైన వైభవ స్థానాన్ని నేను చూడగలుగుతున్నామా? దావీదు ఏం చేస్తున్నాడంటే తన కష్ట సమయాలలో నేను యెహోవాకు మొర్ర పెట్టేదనన్నాడు. దావీదు మొదటి మాట ఏంటంటే దావీదు తన కష్ట సమయాలలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుకు అంటాడు ఏంటంటే నేను దేవుణ్ణి విడిచిన వాడును కానన్నాడు. అందుగురించి నా శైలము, నా రక్షణ, నా కోట, ఆశ్రయస్థానము నీవన్నా. రెండవదిగా చూద్దాం సమూయేలు రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయుచున్నావు. నా చీకటి దినాలలో నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదని దావీదు అంటాడు. దావీదు కలిగిన శ్రమలలో లేదంటే కనుక కష్ట సమయాలలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. రెండవదిగా నా చీకటిలో చీకటి దినాలు, తన జీవితంలో చీకటి దినాలు అనుభవించాడు. ఏ చీకటి దినాలు ఆయన అనుభవించుంటాడు? ఒకవేళ సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట, తమ భార్యలను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటను చూచి, చాలండి. దావీదు తన జీవితంలో చీకటి దినాలు ఏమిటాయనంటే తన భార్య, కుమార్తెలు చెరలోనికి పోబడ్డారు. దావీదు తన జీవితంలో సడన్గా, దావీదుకు తెలియదు అప్పుడు, దావీదు యొక్క భార్యను, కుమార్తెలను చెరలోనికి తీసుకెళ్లే సమయానికి దావీదు అక్కడ లేడు. ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. నేనే ఉన్నాను, హైదరాబాద్లో ఉంటున్నాను. సడన్గా నేను ఫోన్ ఎత్తుకోకుండా నేనేమైపోయినా తెలియదు అని అంటే కుటుంబం ఎంత అలజడి చెందుతుంది. నేను ఎక్కడున్నానో తెలియదు, ఏ స్థితిలో ఉన్నానో తెలియదు, నా దగ్గర నుంచి సమాచారం లేదు. సడన్గా నేను మాయమైపోయాను అంటే ఎలా ఉంటుంది కుటుంబ పరిస్థితులు? 4వ వచనం చూడండి, అందులోనే 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చాడు దావీదు. ఏడ్చుటకు శక్తి లేదంట, అంత బిగ్గరగా ఏడుస్తున్నాడు కుటుంబం కొరకై. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడింది మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా, దావీదును చెప్పుదామని అనుకున్న వారు ఎవరో తెలుసా వీరందరూ? అప్పటి వరకు దావీదు పక్కనున్నవారు, అప్పటి వరకు దావీదు పక్కనుండి దావీదుకి సహాయం చేస్తున్నట్లుగా ఉంటున్నవారే తన కుమారుల్ని, పిల్లల్ని చంపడానికి రెడీ అయిపోయారు. చంపడానికి రెడీ అయిపోతే దావీదు అక్కడ ఉంటున్న మాట, తర్వాత మాట చదవండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నా చీకటి దినాలలో మనకు ధైర్యం నింపేది దేవుడే. మన చీకటి దినాలలో 27వ కీర్తన మొదటి చరణం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికీ భయపడదు. యెహోవాయే వెలుగు, యెహోవాయే రక్షణ. దావీదు యొక్క చీకటి దినాలలో కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు.
నా చీకటి దినాల్లో దేవుని నేను విడిచిపెట్టేస్తున్నావేమో ఒకవేళ ప్రశ్నించుకుందాం ఈ మధ్యాహ్నం వేళ. 27వ కీర్తన 2వ చరణంలో ఏమంటాడంటే, నా మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, 10వ వచనంలో, నా తల్లిదండ్రులను విడచినను యెహోవా నన్ను చేరదీయను. దావీదు యొక్క చీకటి దినాలలో దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా తల్లిదండ్రులను విడచినను, నా పిల్లలు నన్ను విడిచిపోయినను, నా పిల్లలు లేకపోయినప్పటికీ కూడా దావీదు దేవుని విడిచిపెట్టలేదు. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దావీదు యొక్క చీకటి దినాలను దేవుని విడిచిపెట్టలేదు. మొదటి మాట, దావీదు కలిగిన శ్రమల్లో దేవుని విడిచిపెట్టలేదు. దావీదు కలిగిన చీకటి దినాల్లో దేవుణ్ణి దావీదు విడిచిపెట్టలేదు. మూడవదిగా చివరి మాట, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గము యందు యథార్థవంతులను నడిపించును. 34వ వచనం, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. 35వ వచనం, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇతవుడిను ఎక్కుపెట్టును. 37వ వచనం, నా పాదములకు చోటు విశాలపరుచుదువు, నా చీలమండ వెనకలేదు. ఇలా చెప్పుకుందాం ఈ మాటని. దావీదుకు కలిగిన బలహీనతలలో కూడా దేవుని విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు శరీరం సహకరించదు. దావీదు యొక్క జీవితంలో చివరి తన యొక్క జీవిత చివరి అంకంలోకి వచ్చేసినప్పుడు ఏమన్నాడంటే, నా జీవితం, నా కాళ్ళు బలహీన పడిపోయినాయి, నా చేతులు బలహీన పడిపోయినాయి, నా చీలమండలు బలహీన పడిపోయినాయి, అయినా కానీ నా దేవుణ్ణి నేను విడిచిపెట్టలేదు. ఏమన్నాడంటే, నా చీలమండలు వెనకలేదు. దావీదు జీవితం కనుక మరి గమనించినట్లయితే, దావీదు యొక్క జీవితం బాల్యం నుండి వృద్ధాప్యం వరకు పోరాటంతోనే బ్రతికాడు. పోరాటం పోరాటం పోరాటం. దావీదు జీవితం అంతా పోరాటమే. రాజ్య అధికారం, సింహాసనం రాకమునుపు సౌలు ద్వారా పోరాటాన్ని అనుభవించాడు. సౌలు ద్వారా తరం పడ్డాడు. సింహాసనం వచ్చిన తర్వాత శత్రు రాజ్యాల ద్వారా పోరాటాన్ని అనుభవించాడు ఆయన. సింహాసనం రాకమునుపేమో సౌలు ద్వారా పోరాటాన్ని అనుభవించాడు. సింహాసనం ఎక్కిన తర్వాత శత్రు దేశాల ద్వారా, చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాల అన్నిటి ద్వారా పోరాటాన్ని అనుభవించాడు. కానీ ఆ తర్వాత కూడా సొంత కొడుకే అబ్షాలోము ద్వారా కూడా పోరాటాన్ని అనుభవించాడు. సొంత కొడుకు ద్వారా పోరాటాన్ని అనుభవించాడు. దావీదు జీవితం మొత్తం పోరాటం పోరాటం పోరాటం. అన్ని పోరాటాలు పోరాడి ఏమనంటే, భక్తిహీనుడనే నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కారు.
రాత్రి ప్రార్థన కూడికి రాగలిగిన వారు కూడా రాలేకపోతున్నారు. చాలా విచారకరమైన విషయం. మీ శరీరం సహకరించబోయినప్పటికీ కూడా దేవుని మందిరానికి రావాలి. ఈ వారంలో ఈ దినాన్ని నిలబడుతున్నాను అనుకోలేదు. ఎందుకంటే నేను మంగళవారం బుధవారం మొత్తం జలుబు, మొత్తం జ్వరం, గత సంవత్సరం అంతా కూడా ఎప్పుడు ఏమీ అవ్వలేదు. ఏంటి ప్రభా ఈ వారం నేను వాక్యం చెప్పాలి, నేను నిలబడతాను అనుకోలేదు. అయినప్పటికీ దేవుడు నన్ను బలపరిచాడు. నీ నా శక్తి కాదు, నీ నా డబ్బు కాదు, నీ నా ఆస్తి కాదు, దేవుడే మన బలం. కొత్త నిబంధనలో ఒక మాటను చూడండి మన బలహీనతల గురించి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. 12:10 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను బహుగా అతిశయపడుతున్నాను అన్నాడు పౌలు. మన బలహీనతలనే మనం అతిశయించాలి. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. మన బలహీనతలు బట్టి మనం కృంగిపోకూడదు. మన బలహీనతలు ఉంటాయి, అయినప్పటికీ కూడా మనం కృంగిపోకుండా దావీదు వలె భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడచిన వాడును కానని దావీదు చెప్పినట్లుగా నేను ఈ స్టేట్మెంట్ ఇయ్యగలిగితే గనక ఈ ప్రపంచంలో నీకన్నా నాకన్నా ఇంకెవ్వరు ధన్యుళ్ళు. 3 మాటలు జ్ఞాపకం తెచ్చుకున్నాం. దావీదుకు కలిగిన శ్రమలలో, కష్ట సమయాల్లో దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దావీదు కలిగిన చీకటి దినాలలో దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దావీదు కలిగిన బలహీనతలలో దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. నీ బలహీనతను నా బలహీనతను ఎరిగిన దేవుడు, నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టిన ప్రభు, మన బలహీనతల కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. నీవు నేను నడిచిన పాపాన్ని బట్టి ఆయన శిలువ మ్రానుపై అప్పగింపబడ్డాడు. నీ కొరకై నా కొరకై కలువరిగిరిలో ఆయన మరణించాడు. కోరకురా నీవు కోర్కెలను, రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. పువ్వురాలు విధామున రాలిపోదువో, పువ్వురాలు విధామున రాలిపోదువో. అయ్యో మానవా మాయరా, ఇది మాయరా. ఎప్పుడు రాలిపోతామో తెలియదు. పువ్వురాలు విధంగా రాలిపోతా. నీ కోరికలు ఉంటే కనుక ఏమి తీర్చే, ఎప్పుడు రాలిపోతావో తెలియదు. కనుక దీపం ఉండగానే దేవుని కొరకై, నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు నీ హృదయంలో చేర్చు. నీ కొరకై శిలువలో రక్తం కార్చిన ప్రభు, నిన్ను నన్ను ప్రేమించిన కొరకై పరలోకం నుండి మహిమను విడిచాడు ఆయన. సెరూపుల చేత, కెరూపుల చేత, వేలాది వేల దూతల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడపడుచున్న ప్రియ కుమారుడు నీ కొరకై నా కొరకై రిక్తునిగా పరము నుండి భూమికి దిగొచ్చి తగ్గించుకున్నాడు ఆయన. నీవు తగ్గించుకోలేవా? నీ గర్వం, నీ అహంకారం వాటన్నిటినీ తగ్గించుకో. నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభువుని హృదయంలో చేర్చుకో. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు తన జీవితంలో భక్తిహీనుడనై
నేను నా దేవుణ్ణి విడచిన వాడను కానని తను చెప్పిన మాటలను బట్టి మేము ఆదరణ పొందుతాం. ఆయన శ్రమలలో కష్ట సమయాల్లో మిమ్మల్ని విడిచిపెట్టలేదు. తన జీవితంలో కలిగిన చీకటి దినాలలో ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు. శరీర సంబంధంగా బలహీనుడైపోయాడు, కాళ్ళలో బలము లేనప్పుడు నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసావని నీ యొద్దకు పరిగెట్టిన వాడు దావీదు. మా జీవితాల్లో నీ యొద్దకు మేము పరిగెట్టే వారంగా ఉంటాం. సహాయం చూపించి ఎత్తబడిన వాక్యాన్ని నీరు కొట్టండి, ఫలింపచేయండి. తగిన కాలం మీరే ప్రతిఫలం అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడు మా విమోచకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి. ఆమేన్.